లాస్ట్ ఐపీఎల్ సీజన్లో దుమ్ము లేపే ఆట తీరుతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు త్రుటిలో టైటిల్ చేజార్చుకోగా ఈ ఏడాది ఎలాగైనా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో టీంనైతే రీబిల్డ్ చేసుకుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ని అయితే రాజస్థాన్తో ఆడబోతుంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ జట్టుకు సంబంధించి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ జట్టు దుమ్ము లేపే ఆట తీరుతో ప్రత్యర్థులను అయితే వణికించింది. ప్రత్యర్థి బౌలర్స్ సన్ రైజర్స్కు బౌలింగ్ వేయాలంటే కూడా వణికిపోయారు. సో ఆ విధమైన విధ్వంసం అయితే మనం చూసాం లాస్ట్ సీజన్లో. సో లాస్ట్ సీజన్లో ఎవరైతే ఓపెనర్స్గా ఆడారో అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్, సో వారిద్దరిని కూడా కొనసాగించింది రిటర్న్ ప్లేయర్స్గా. సో వారే ఈ ఇయర్లో కూడా ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. ఇక అభిషేక్ శర్మ చూసుకున్నట్లయితే ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్తో T20 సిరీస్లో సూపర్ సెంచరీ అయితే కొట్టాడు. సో అతని యొక్క ఫామ్ అనేది ప్రస్తుతం జట్టుకు కీలకం కాబోతుంది. అదే ఫామ్ను కొనసాగించినట్లయితే మరోసారి సన్ రైజర్స్ ఈజీగా ఫైనల్ అయితే చేరే అవకాశం ఉంది. ఇక సెకండ్ ట్రావిస్ హెడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా మనము తక్కువే, ఎందుకంటే ఇతని ఫామ్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇతను లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ తరపున అయితే టాప్ స్కోరర్ ఇచ్చాడు. 15 మ్యాచెస్లో 567 రన్స్ చేస్తే ఇందులో 4 హాఫ్ సెంచరీస్ ఉంటే ఒక సెంచరీ అయితే ఉంది. సో వీరిద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ ఈ సీజన్లో కూడా బెస్ట్ ఓపెనింగ్, అదేవిధంగా డేంజరస్ ఓపెనింగ్ పేరుగా అయితే ఉంది. సో వీరిద్దరు చెలరేగినట్లయితే సన్ రైజర్స్కు తిరుగుండకపోవచ్చు. ఇక వన్ డౌన్లో మనకు గత ఏడాది ముంబైకి ఆడిన ఇషాన్ కిషన్ ఆడబోతున్నాడు. సో మెగాబలంలో ఇతన్ని సన్ రైజర్స్ జట్టు తీసుకోవడంతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతమైంది సన్ రైజర్స్ జట్టుకు సంబంధించి. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము లేపే ఆట తీరుతో ఇషాన్ కిషన్ ఫామ్ను అందుకోవడం సన్ రైజర్స్కు సానుకూల అంశంగా ఉండబోతుంది. 4th ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడబోతున్నాడు. తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాకి అయితే ఆడడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా అతను మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీమ్ మేనేజ్మెంట్ అయితే. సో అది మనం చూడాల్సింది. 5th ప్లేస్లో మనం ఇక తక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో బీభత్సమైన ఇన్నింగ్స్లు ఆడే హెన్రిచ్ క్లాసెన్. సో 35 ఐపీఎల్ మ్యాచెస్ ఆడగా 993 రన్స్తో అయితే ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఒక 6 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ అవుతుంది. ఇతని యొక్క స్ట్రైక్ రేట్ 170+ ఉండడం సన్ రైజర్స్ జట్టుకు కలిసి రాబోతుంది. డెత్ ఓవర్స్లో ఇతని యొక్క బ్యాటింగ్ అనేది సన్ రైజర్స్ భారీ స్కోర్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో హెన్రిచ్ క్లాసెన్ 5th ప్లేస్లో ఆడబోతున్నాడు. 6th ప్లేస్లో అభినవ్ మనోహర్. సో మనకు యువ ఆటగాడు, సో ఇండియాకు చెందిన ఆటగాడు. సో అభినవ్ మనోహర్ అయితే 6వ స్థానంలో ఆడబోతున్నాడు. ఇతను కూడా సూపర్గా బ్యాటింగ్ చేస్తాడు డెత్ ఓవర్స్లో. అదేవిధంగా 7th ప్లేస్లో ఎవరైతే మనకు బైడెన్ కార్స్ గాయపడ్డాడో అతని స్థానంలో రీప్లేస్ అయిన వియన్ ముల్డర్ ఐపీఎల్లో డెబ్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 11 T20 మ్యాచెస్లో ఇతను 105 పరుగులు చేస్తే 8 వికెట్లు తీసుకున్నాడు. సో బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. సో ఇతను 7th ప్లేస్లో ఆడబోతుంటే 8th ప్లేస్లో ప్యాట్ కమిన్స్. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన ప్యాట్ కమిన్స్ 8th ప్లేస్లో ఆడబోతుంటే 9th ప్లేస్లో హర్షల్ పటేల్. సో మనము పర్పుల్ పటేల్గా పిలుచుకుంటుంటాం. బౌలింగ్తో పాటు మనకు చివర్లో బ్యాటింగ్తో మెరుపులు మెరిపించగల ప్లేయర్ అనమాట హర్షల్ పటేల్. 10వ స్థానంలో సీనియర్ పేసర్ అయిన మొహమ్మద్ షమి ఆడబోతున్నాడు. సో ఇతని రాకతో బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే మరింత బలపడింది. మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ పేస్ త్రయం అనేది ఈ ఏడాది బెస్ట్ బౌలింగ్ యూనిట్లలో ఒకటిగా ఉంది. 11వ స్థానంలో స్పిన్నర్గా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చహర్ జట్టులో ఉండబోతున్నాడు. సో ఇతను ఒక స్పిన్ ఏదైతుందో జట్టుకు కీలకం కాబోతుంది. మొత్తంగా సన్ రైజర్స్ జట్టుకు సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సిమర్జిత్ సింగ్, ఫస్ట్ బౌలింగ్ చేస్తే సిమర్జిత్ సింగ్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు చేజింగ్ చేసే సమయంలో సచిన్ బేబీని తీసుకునే ఛాన్సెస్ లేకపోలేదు. మీ యొక్క సన్ రైజర్స్ జట్టుకు సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.